పంచపాండవులు అంటే నాకు తెలియదా? మంచం కోలలాగా ముగ్గురు అని 2 వేళ్ళు చూపించిందట వెనకటికి ఒక మేధావి. జనసేన సీట్ల లెక్క కూడా గట్లనే ఉన్నది. 60-70 సీట్లు అడుగుతాడు అనుకుంటే 23 సీట్లకే ఒప్పుకొని అందులో మళ్ళీ 3 రిటర్న్ ఇచ్చి ఇప్పుడు 21 సీట్లకే ఫిక్స్ అయిపోయాడు అని పవన్ కళ్యాణ్కి చురుకలంటించింది రోజా. ఆయన పార్టీ పెట్టడం వెనకాల ఉన్న సీక్రెట్ కూడా బయట పెట్టింది. మేడం, చంద్రబాబు మాటలు వింటున్నారా? చంద్రబాబు నాయుడు కాదండి, చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ తో ఏ పార్టీ పని చేస్తుంది అనేది అందరికి అర్థమైపోయింది. అందరికి ఒకటే స్క్రిప్టా? ఆ ఒక్క స్క్రిప్ట్ చూసుకుంటా ఎంతమంది మాట్లాడుతున్నారు మేడం? కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల గారు వచ్చి కూడా సేమ్ స్క్రిప్ట్ మాట్లాడింది. అలాగే యోగాళం అంటూ లోకేష్ వచ్చాడు, సేమ్ స్క్రిప్ట్ మాట్లాడారు. అండ్ బీజేపీ వాళ్ళు తిరుపతికి చెందిన భానుప్రకాష్ వచ్చాడు, అతను సేమ్ స్క్రిప్ట్. అయ్యో, మరి గంత కక్కుర్తైతే ఎట్లా? పవన్ కు స్క్రిప్ట్ రైటర్ ఉండనే ఉన్నాడు. ఆ మిగిలిన 2 పార్టీలకు కూడా చెరో స్క్రిప్ట్ రైటర్ ను సెట్ చేయొచ్చు కదా. ఫిలిం ఇండస్ట్రీలో ఎంక్వైరీ చేస్తే మస్తు మంది దొరుకుతారు. సరే, వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళ ఇష్టం. కానీ పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంది మేడం? పవన్ కళ్యాణ్ కి ఎలక్షన్ లో నించోవాలి, గెలవాలి, ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఎప్పుడూ లేదు. ఆ ఆలోచన లేకపోతే మరి పార్టీ ఎందుకు పెట్టినట్టు? పార్టీ పెట్టాడు ప్యాకేజీ కోసం, ప్రతిసారి ఆ ప్యాకేజ్ కమ్ముడు పోతున్నాడు. ఏం ప్యాకేజీనో ఏందో గాని పోయినసారి 2 నియోజకవర్గాల పోటీ చేసి ఓడిపోయిండు. ఈసారి ఎట్లుంటది మేడం? ఈసారి కూడా మీరు చూస్తే 24 సీట్లు అన్నాడు, మళ్ళీ 3 సీట్లు ఇచ్చాడు, 21 సీట్ అన్నారు. ఆ 21 సీట్లనన్నా జనసేన క్యాండిడేట్లు పోటీ చేస్తున్నారా లేదా? దాంట్లో 11 సీట్లు టీడీపీలో ఎవరికైతే సీట్లు రాలేదో వాళ్ళే జనసేనలో చేరి నించోవటం మనం గమనించాలి. మా ఏం ప్లానేషన్ చంద్రబాబు మెల్లమెల్లగా మొత్తం జనసేన పార్టీనే కబ్జా పెట్టిండు కదా. ఇదంతా ముందే చంద్రబాబు నాయుడుతో మ్యాచ్ ఫిక్సింగ్. ఇద్దరు కలిసి పాపం ఇన్నేళ్ల నుంచి కష్టపడుతున్న జన సైనికులను అడ్డంగా మోసం చేస్తున్నారు. వాళ్ళను జెండాలు మోసే కూలీల లెక్క చూస్తున్నారు. ఆ విషయం ఇప్పటికే జన సైనికులు అని చెప్పే కూలీలందరూ గుర్తించాలి. ఇప్పటికీ కొందరు జన సైనికులకు చంద్రబాబు చేసిన స్కెచ్ గురించి తెలియదు. సరే గాని ఎండల తిరుక్కుంటూ ప్రచారం చేస్తున్నట్టున్నారు మేడం. ఎండలు మండుతున్నాయి, జర పైలం.